కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆపరేషన్ ఆకర్ష్ కాదు, ఇది అభయస్థం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారిని అడిగి మరిన్ని విషయాలు. నిరంజన్ గారు, కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. మాజీ స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. దానం నాగేంద్ర ఇప్పుడే మనతో చెప్పడం 25 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఇవాళ చూస్తేలే దయాకర్ గారు కూడాలే కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్టు పత్రికల్లో వార్తలు రావటం జరిగింది. ఇంతకుముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుత్తా సికందర్ రెడ్డి గారి కుమారుడు కూడా జాయిన్ కావటం జరిగింది. ఆల్మోస్ట్లే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ఒక సీటు కూడా రాకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అది పూర్తిగా అనేది ఆ పార్టీ నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కానీ, తర్వాత ఇది కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఏవైతే వాస్తవాలు బయటకు వస్తున్నావో దాని మీద ఏదైతే కమిషన్ వేయడం జస్టిస్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషన్ వేయటం జరిగిందో ఆ కమిషన్కు వ్యతిరేకంగా ఆయన డైరెక్ట్గా లెటరు రాయటం అనేది ఆయనలోని నిస్పృహకు ఒక కారణంగా కనబడుతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కవిత లిక్కర్ కేసులో జైలుకు పోవడం, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఓటమి చవి చూడడం, మీరు విచారణ జరుపుతున్న నేపథ్యంలో వాస్తవాలు బయటికి రావడం, ఇవంతా కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళ కాకవిక్రమై కాంగ్రెస్ పార్టీలకి రాబోతున్నట్టుగా అని చెప్పి ఆపరేషన్ ఆకర్షణలో భాగమేనంటారా, లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు వాళ్ళు? అంటే మేము ఆకర్షించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే ఊహించలేదు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలే ఊహించలేదు. కేసీఆర్ తెలంగాణ నాయకుడిగా చెప్పుకుంటూ ఆయన ఏ విధంగానైతే తెలంగాణను దోపిడీ చేశాడో అది స్పష్టం కావటం జరిగింది. రోజుకు ఒక కొత్త వార్త వెలుగులోకి రావటం జరిగింది. కవిత గారు ఆమె తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టేసి జాగృతి పేరు మీద జాగృతి పేరు మీద ఆమె చేసినటువంటి లావాదేవీలు అనేది ఇప్పుడు ప్రజల ముందుకు రావటం జరిగింది. గత కొన్ని నెలలుగా ఆమె జైల్లో ఉండటం జరిగింది. కేసీఆర్ కూతురే జైలులో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత కేసీఆర్ కూడా రేపో మాపో జైల్లోకి పోతడమో, కేటీఆర్ కూడా జైల్లోకి పోతడమో, ఇక పార్టీ పరిస్థితి గప్పకబెడితే తమ రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏందో అనేది ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులు పడ్డరు, ఎమ్మెల్యేలు పడ్డరు. సో తప్పకుండా ఒక పెద్ద మార్పు అనేది రాష్ట్రంలో రాబోతుంది. మాకులే ఫుల్ మెజార్టీ ఉంది, అబ్సల్యూట్ మెజార్టీ అసెంబ్లీలో ఉంది. మేము ఒకరిని ఆకర్షించే అవసరం మాకు లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు అనేది ఈసారిలే కాంగ్రెస్ గెలిపించడం జరిగింది. సో భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ మరింత బలపడుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తప్పకుండా చేస్తుంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అనేది ఈ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట మనం చేస్తాం. అంటే ప్రధానంగా పదవుల కోసమే పార్టీ మారుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ ఆరోపణలో మీకు అంటే వాస్తవం ఎంత ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ పదవులేం ఖాళీ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశిస్తున్న వారిలో, పదవులు స్థాయికి తగ్గట్టు వాళ్ళలో ఎటువంటి లోటు లేదు. వచ్చిన వారికి మాత్రమే ఎంబడే పదవులు ఇచ్చే పరిస్థితి అనేది ఉండకూడదు అన్నమాట మేము ముందరి నుంచి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరినైతే చేర్చుకోవటం జరిగిందో, మొన్న ఎన్నికల ముందు కూడా చేర్చుకోవటం జరిగిందో వాళ్ళందరినీ అన్కండిషనల్గా జాయినింగ్ అన్నమాట చెప్పడం జరిగింది. కండిషన్స్ అనేది అంటూ ఏం పెట్టుకునేసి సరే ఆలోచనలు పెట్టుకుంటే తర్వాత వాళ్ళు ఉద్దేశించుకుంటే అందులో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలకు రాగానే ఏమో తోడిస్తామనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఊరుకునేవారు కాదు. ఓకే,
అంటే ఈ పరిణామాలు ఎట్లా చూస్తారండి చివరిగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు రేపు మాపు జూలైలోనో తొందరలో పిసిసి అధ్యక్ష పదవి మారబోతుంది. రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. పిసిసి కొత్త అధ్యక్షుడు వస్తారు తొందరలో అనే మాట వారు చెప్పడం జరిగింది. పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులకు